పాపం వెంకటేశ్వర్లు గారు ఆయన వెయిటింగ్ లో ఉన్నారు. ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడి మీరు ముగింపు వాక్యాలు కూడా పలకాల్సిందిగా కోరుతున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నా వాయిస్ మీకు వినపడుతుందా మేడం? వినపడుతోందండి. ప్లీజ్ కంటిన్యూ. ఓకే క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇది నా రెండో పుస్తకము. ఇంతకు ముందు కులం బహుజన ప్రజాస్వామ్య దశ అనే పుస్తకం వచ్చింది. తర్వాత లేటెస్ట్ గా ఈ 100 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమ గమ్యం గమనం పుస్తకం కూడా వస్తుంది. ఇంత ముందు చదివిన పుస్తకం మీద కమ్యూనిస్టు పార్టీలో ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, నేను ఆర్థోడాక్స్ కమ్యూనిస్ట్ అని వాళ్ళ స్టేట్మెంట్. సో లేటెస్ట్ కూడా చాలా మంది మిత్రులు నన్ను నా ఆర్గ్యుమెంట్స్ ఈ విన్న తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను ఆర్థోడాక్స్ కమ్యూనిస్ట్ అని అంటున్నారు. ఓకే, మార్క్సిస్ట్. నిజంగా మార్క్సిజానికి ఆర్థోడాక్స్ అనే పదం వర్తిస్తుందా అనే ప్రశ్న వేసుకోవాలి ఒకటి. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు ఒక కాలాముల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది మీలాగా వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వారు చెప్పే విషయాల్లో కూడా చాలా రకరకాలుగా భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి, మరి ఎవరి మాట మీరు నమ్మాలి అన్నప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, ఓ కాలాములారా, ఏ విషయమైనా కానీ అనాదిగా వస్తుందనో, ఇది మన సాంప్రదాయమనో, లేదా మునిపుంగవులు లేదా మునీషులు చెప్పినారనో, పెద్దలు చెప్పినారనో అంటూ లాస్ట్ కూడా ఏమంటాడంటే, ఆఖరికి నేను చెప్పినా కూడా దేన్ని మీరు యథాతథంగా లేదా గుడ్డిగా దాన్ని స్వీకరించకండి. ఎవరు చెప్పినప్పటికీ ఆ చెప్పిన విషయంలో ఉన్నటువంటి హేతుబద్ధత మీరు పరిశీలన చేయండి అన్నమాట బుద్ధుడు చెప్పాడు. సో కాబట్టి ఆ సూత్రానికి సాంప్రదాయము అని ఉండదిగా, అది ఫరెవరికి ఆ సూత్రము ఎప్పటికీ ఆధునికమైంది ఆ సూత్రం. అలాగే మార్క్సిజం కూడా అది ఎప్పటికీ కూడా ఆధునికమైంది. సో ఇక్కడ చర్చలో జరుగుతున్నప్పుడు మార్క్స్ చెప్పిన 2 అంశాలని ప్రధానంగా తీసుకున్నాను. చరిత్ర ఎలా మారుతుంది, చరిత్ర యొక్క శోధక శక్తులు ఏమిటి అన్నప్పుడు మార్క్స్ 2 అంశాలు చెప్తాడు. ఒకటి, ఉత్పత్తి శక్తుల అభివృద్ధి. ఎవరైనా సమాజాన్ని విశ్లేషించాలి, సమాజ గమనాన్ని విశ్లేషించాలనుకున్నప్పుడు ఉత్పత్తి శక్తులు అనేవి ఏ స్థాయిలో ఉన్నవి, ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతా ఉన్నాయి అనే దాన్ని తప్పనిసరిగా ఏ మార్క్సిస్ట్ అయినా కానీ పరిగణలో తీసుకొని ఆ సమాజాన్ని విశ్లేషించాలనేది ఒకటి. రెండోది, ఉత్పత్తి సంబంధాల కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఈనాటి విప్లవ దశ ఏమిటి అనేది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఎప్పుడైనా విప్లవ దశ ఏమిటి అని చర్చ ఒక పాయింట్ లేకుండా మనం మార్పు గురించి కానీ విప్లవాన్ని గురించి కానీ మాట్లాడుకోవటం అనేటటువంటి చర్చ అది సరైనది కాదు అనేది అన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా దాన్ని అంగీకరిస్తున్నాయి. ఇక్కడ నేను ఈ పుస్తకం మీద వచ్చినప్పుడు ఏంటంటే, ఇది చరిత్ర పుస్తకం కాదు. ఎస్, రైట్. ఇది ఏంటి మరి అంటే, కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కార్యక్రమాల యొక్క చరిత్ర అని ఒక మాట అంటే బాగుంటుందేమో. ఎందుకంటే నేను 1920 నుండి ఎంఎన్ రాయి ట్రాన్సిషన్ ఇన్ ఇండియా అనే బుక్ దగ్గర నుండి సెకండ్ కాన్ఫరెన్స్, సిపిఐ సెకండ్ కాన్ఫరెన్స్ కలకత్తాలో 1948 కాన్ఫరెన్స్ దగ్గర నుండి లేటెస్ట్గా సిపిఐ కానీ సిపిఎం కానీ ఎంఎల్ పార్టీలు కానీ ఎస్పెషల్లీ వీరన్న వర్గము ఏదైతే పార్టీల కార్యక్రమాలు ఉన్నాయో ఆ అన్ని పార్టీల కార్యక్రమాన్ని చాలా నిర్దిష్టంగా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ పుస్తకం రాయబడ్డది. నాకైతే తెలియదు ఇంతవరకు కమ్యూనిస్టు పార్టీల కార్యక్రమం ఆధారంగా ఏవైనా భారతదేశంలో
కమ్యూనిస్టుల యొక్క ఉద్యమాన్ని ఏమైనా అసెస్మెంట్ చేశారా అనేది నాకు తెలియదు. ఒకవేళ అలాంటి జరగకపోతే బహుశా ఇది ఫస్ట్ పుస్తకం అవుతుంది. ఎందుకు కమ్యూనిస్టు పార్టీల కార్యక్రమాన్ని తీసుకోవాలి అంటే, ఆ కమ్యూనిస్టు పార్టీల గురించి అంచనా వేయాలంటే ఆ పార్టీ కార్యక్రమంలోకి వెళ్ళాలి. ఆ పార్టీ కార్యక్రమంలోకి వెళ్లకుండా మార్క్స్ ఇలా చెప్పాడు, మావో ఇలా చెప్పాడు, లెనిన్ ఇలా చెప్పాడు, లేకపోతే క్యాపిటలిజం వ్యతిరేక పోరాటం చేయాలి, లేదా ఫ్యూడల్ వ్యతిరేక పోరాటం చేయాలి, లేదా ఆ పోరాటం ఈ పోరాటం అంటం వల్ల మనకు క్లారిటీ రాదు. నువ్వు ఆ కార్యక్రమంతో విభేదిస్తావా, అనుకూలిస్తావా అనేది మన అంశం. కానీ బేస్ ఏంటంటే ఆ పార్టీ కార్యక్రమాలు ఈ సమాజాన్ని, విప్లవ దశను, అందులో కలిసి వచ్చే వర్గాలను ఎలా అంచనా వేస్తున్నాయో దాన్ని మనం ప్రధానంగా తీసుకోవాలి. నేను సిపిఎం పార్టీ కార్యక్రమంలో ఎందుకు వ్యవసాయ విప్లవం ఇరుసు అంటున్నాము అని సిపిఐ పార్టీ కార్యక్రమం, సిపిఐ కాదు, సిపిఎం కానీ సిపిఐ కానీ నక్సలైట్ పార్టీలు కానీ వీరణ పార్టీలు కానీ ఒక విషయంలో అందరికీ కామన్ స్టాండ్ ఉంది. ఏంటా కామన్ స్టాండు? వ్యవసాయక విప్లవమే ఇరుసు. ఇందులో ఏ కమ్యూనిస్టు పార్టీ కూడా ఈ సూత్రం నుంచి వాళ్ళు పక్క తప్పుకోవటం లేదు. ఎందుకు వ్యవసాయ విప్లవమే ఇరుసు అంటే వాళ్ళ అంచనా ఏంటంటే ఇది అర్ధ భూస్వామ్య వ్యవస్థ అని అంటున్నారు వాళ్ళు. అర్ధ భూస్వామ్య వ్యవస్థ ఇవాళ కొత్త గంటమే కాదు, 40s, 50s, 60s నుండి కూడా ఇది అర్ధ భూస్వామ్య వ్యవస్థ అని లేటెస్ట్ డాక్యుమెంట్స్ వరకు కూడా మీకు కావాలంటే సిపిఎంఎల్ పార్టీ 2004లో వాళ్ళ డాక్యుమెంట్ కొత్తగా రాసుకున్నారు. సిపిఎం పార్టీ లేటెస్ట్ గా 2016లో కొత్త కార్యక్రమం వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు. సో మీరు కాబట్టి ఇదేదో ఓల్డ్ డేటా ప్రకారంగా కార్యక్రమం ప్రకారంగా నా బుక్ లేదు. ఈనాటి వరకు వాళ్ళ కార్యక్రమం అప్డేట్గా చేసిన పుస్తకాల ఆధారంగానే ఇందులో విశ్లేషణ జరిగింది. అర్ధ భూస్వామ్యము అని అంటున్నారు. ఏ రకంగా అర్ధ భూస్వామ్యం అంటున్నారు మీరు అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా నేను. ప్రజాపంత పార్టీ వాళ్ళ యొక్క అర్ధ భూస్వామ్య డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, ఈ దేశంలో 25% ఉన్న భూస్వాముల చేతుల్లో 80% భూమి కేంద్రీకృతమై ఉంది అని వాళ్ళ ఉంది. నిజంగా మీరు కొంత పరిశీలన చేస్తే, ఒక ఎకనామిక్ టీచ్ చేసినా, లేదా మీరు కొంత భారతదేశంలో ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది మీరు పరిశీలన చేస్తే, నేను 2003 వ్యవసాయ గణన లెక్కలని తీసుకున్నా. లేటెస్ట్ కాదు, 2003. ఆ 2003 వ్యవసాయ గణన లెక్కలు ఏంటంటే దాదాపుగా 89%, 89% ల్యాండ్ హోల్డింగ్ మొత్తం కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ భారతదేశంలో. రైట్, బిగ్ ల్యాండ్ హోల్డర్స్ అంటున్నాం. ఎకనామిక్స్ ల్యాండ్ లార్డ్స్ కాదు వాడే పదము, బిగ్ ల్యాండ్ హోల్డర్స్ అంటే ఏంటంటే ఎకనామిక్స్ పరిభాషలో అబౌట్ 10 hectares అంటున్నాం. అబౌట్ 10 hectares అంటే 25 ఎకరాల పైబడినటువంటి రైతులు భారతదేశంలో 2003 నాటికి ఎంతమంది ఉన్నారంటే, మొత్తం ల్యాండ్ హోల్డింగ్ నంబర్లో వాళ్ళ శాతం ఎంత అంటే సగటున భారతదేశంలో 0.6% మిత్రులారా. అంటే 0.6% 10 hectares పైబడినటువంటి పెద్ద రైతులు ఇవాళ భారతదేశంలో ఉన్నారు. రైట్, ఓకే. వాళ్ళ చేతులు ఎంత భూమి ఉంది మరి? ఈ 6%, 0.6% చేతుల్లో అంటే 11.5% ల్యాండ్ వాళ్ళ చేతుల్లో ఉన్నట్టుగా మనకు గణాంకాలు మనకు చెప్తా ఉన్నాయి. మరి అర్ధ భూస్వామ్యమే ఎట్లా ఉంది, ఏ రకంగా ఉంది? మరి అర్ధ భూస్వామ్యము మరి ఈ డేటా ఇస్తున్నప్పుడు మరి వ్యవసాయ విప్లవం ఇరుసు ఎలా అవుతుంది అనేది సహజంగానే ప్రశ్న రావాలి. సరే, ఓకే, నేను చెప్పే డేటా అనే తప్పు అని అనుకుందాం. కాబట్టి ఏంటి, ఈ అర్ధ భూస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి మనం ఇక్కడ సిపిఎం పార్టీ ఏమన్నదంటే, పెట్టుబడిదారి పూర్వ సమాజ అవలక్షణాలుగా ఏదైతే ఉందో ఫెడరలిజం అనేది, దాన్ని రద్దు చేసి మనం ఈ జనతా ప్రజాస్వామిక విప్లవం ద్వారా
క్యాపిటలిస్ట్ సమాజంలోనే మరొక అడుగు ముందుకేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నామనే మాట ఆ సిపిఎం పార్టీ కార్యక్రమంలో చెప్పారు. సిపిఎం పార్టీ కార్యక్రమే కాదు, అందుకని వాళ్ళు వ్యవసాయ విప్లవం ఇరుసు అనేటటువంటి మాట అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు దాన్ని సెంటర్ చేస్తున్నాయి. మరి డేటా ఏం చెప్తా ఉంది? ఓకే సార్, డేటా నేను చెప్పే డేటా మీరు పరిశీలన చేయండి. మరి దేశంలో ఎక్కడైనా అర్ధ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోనైనా ఇవాళ ఉద్యమాలు జరుగుతున్నాయా? ఎందుకంటే నా డేటా పక్కా పెట్టండి, వాళ్ళు అనుకున్న డేటా ప్రకారం అయినా ఏం జరగాలి అంటే ల్యాండ్ హోల్డింగ్ భూస్వామ్య వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశంలో పోరాటం జరగాలి. ఎక్కడన్నా పోరాటం జరుగుతున్నాయా అనే దాని మీద 2014లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా అంత ముందు ఉన్నటువంటి దాని మీద పిఎస్ అజయ్ కుమార్ ఒక పెద్ద పరిశీలన చేశారు డేటాతో. ఆయన ఇప్పుడు లేటెస్ట్ గా ఒక కమ్యూనిస్ట్ పార్టీలో నాయకుడు కూడా. ఆయన ఏమంటే లేని భూస్వామ్య వ్యతిరేకంగా ఎక్కడి నుంచి పోరాటం చేయాలి, అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ కావాలని పోరాటం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రైవేట్ ల్యాండ్ మీద ఎక్కడ కూడా దేశంలో ఏ మూల కూడా పోరాటం జరగట్లేదు. ఇది నా ఆరోపణ కాదు మిత్రులారా. ఒక రాజకీయ అర్థశాస్త్ర విద్యార్థిగా, సమాజాన్ని పరిశీలిస్తున్న విద్యార్థిగా దేశంలో ఎక్కడ కూడా ఆ పోరాటాలు లేవు. రైట్. లేనప్పుడు ఓకే, మరి ఈ సమాజం ఎలా ఉంది వాటికి అంటే దానికి నేను ఉత్తగా ఏదో మాట్లాడకుండా 2001లో ఒక డేటా సెంట్రల్ లేబర్ మినిస్ట్రీ ఒక డేటా ఇచ్చింది. ఆ డేటా బేస్ చేసుకొని సీతారాం యేచూరి గారు ప్రజాశక్తి వాళ్ళ పేపర్లో ఒక వ్యాసం రాశారు. ఆయన ఇచ్చిన డేటా ప్రకారంగా అందులో రాసిన విషయం ఏంటంటే భారతదేశంలో అగ్రకులాలు చెప్పబడుతున్న వాళ్ళు 15% ఉన్నారు. రైట్. 15% ఉన్నటువంటి అగ్రకులాలు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళ వాటా ఎంత అంటే 40%, ఎంప్లాయీ రంగంలో వాళ్ళ వాటా ఎంత అంటే 44%. ముఖ్యంగా ఇవాళ ఎకానమీకి ప్రధానమైనటువంటి బ్యాక్ బోన్ ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టర్, అంటే వ్యాపార వాణిజ్యాలు ఏవైతే ఉన్నాయో వ్యాపార వాణిజ్యం అనేది ఎకానమీకి బ్యాక్ బోన్ గా ప్రధాన రంగంగా ఉంది. మరి ఈ ఎకానమీలో బ్యాక్ బోన్ ఉన్నటువంటి ఈ రంగంలో అగ్రకులాల వాళ్ళ వాటా ఎంతంటే 97% అండి. అంటే 97% వ్యాపార వాణిజ్య రంగాలు ఎవరి చేతుల్లో ఉన్నాయంటే అగ్రకులాల చేతుల్లో ఉన్నాయని సీతారాం గారి వ్యాసములో ఆయన చెప్పాడు. రైట్. తర్వాత ఆయన ఇంకేం చెప్పాడంటే రాజకీయ రంగంలో 66% పార్లమెంటులోను అసెంబ్లీలోను అగ్రకులాల వాళ్ళ యొక్క ఆధిపత్యం కొనసాగుతా ఉంది అని చెప్పాడు. అంటే ఏంటంటే పెట్టుబడిదారి పూర్వ అవలక్షణమైనటువంటి కుల వ్యవస్థ, ఆ కుల వ్యవస్థ కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా అది పారిశ్రామిక రంగానికి, సేవా రంగానికి, రాజకీయ రంగాలకు కూడా అది విస్తరించిందనే మాట గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టు, ఆ రిపోర్ట్ బేస్ అయినటువంటి సీతారాం యేచూరి గారి యొక్క రిపోర్ట్ లో ఉంది. మరి విప్లవకారులు సమాజాన్ని మారుస్తామనేటువంటి చెప్పేవారు కేవలం వ్యవసాయ రంగంలో మాత్రమే, భూములు పంచే దగ్గర మాత్రమే పరిష్కారాలు చెప్తారా? పారిశ్రామిక రంగంలో ఏం చేస్తాం మేము, సేవా రంగంలో ఏం చేస్తాం మేము, రాజకీయ రంగంలో ఏం చేస్తాం మేమని కార్యక్రమాన్ని విప్లవ కార్యక్రమంలో చెప్పరా? అది కంప్లీట్ గా అగ్రకులాలకి వదిలేస్తారా? అలా వదిలేస్తే మను వ్యవస్థ, మను విధానము యాజ్ టీజ్ గా కొనసాగటమే అవుతుంది కదా. మీరు చెప్తున్నారు కదా పెట్టుబడిదారి పూర్వ సమాజ అవలక్షణమైనటువంటిది దాన్ని బద్దలు చేయటం కోసం అంటున్నప్పుడు ఆ అవలక్షణం అనేది అన్ని రంగాల్లో ఎక్స్పాన్షన్ అయినటువంటి ఆ క్రమాన్ని మనము విప్లవంలో భాగంగా, మార్పులో భాగంగా దాన్ని బ్రేక్ చేయపోయినట్లయితే అది విప్లవ కార్యక్రమం ఎలా అవుతుంది? ఇది ప్రశ్న విప్లవకారులకు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీల కార్యక్రమం మొత్తం కూడా ఎక్కడ తిరిగిద్దంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో భూమి చుట్టూ మాత్రమే తిరిగిద్ది. కానీ మరి ఇవాళ ఎకానమీలో, ఆర్థిక వ్యవస్థలో రంగాలు మారుతున్నాయి కదా. 1950లో
జీడిపిలో వ్యవసాయ రంగం 49%, 50% ఉంటే 80% మంది వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయ్యారు ఆ రోజు. 2014 నాటికి మరి పరిస్థితి మారింది కదా. వ్యవసాయ రంగం ఏమైంది? 13.4%కు జీడిపిలో వ్యవసాయ రంగం వాటా తగ్గిపోయింది. అయినప్పటికీ ఎంప్లాయ్మెంట్లో మాత్రం 48% ఎంప్లాయ్మెంట్ ఇంకా వ్యవసాయ రంగమే కల్పిస్తూ ఉంది. కాబట్టి మన విప్లవము, మన మార్పు మొత్తం కూడా వ్యవసాయ రంగంలో మాత్రమే చూద్దామా? జీడిపిలో ఏవైతే కొత్త రంగాలు అడ్వాన్స్ అయినాయో, అది పారిశ్రామిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, ఆ రంగాల్లో విప్లవం ఏంటి? మన కార్యక్రమం ఏంటి అంటే, ఆ రంగాల్లో మనకు విప్లవం కార్యక్రమం లేకపోతే ఏమవుతుందంటే, మనువాదం అనేది యాజ్ ఇట్ ఈజ్ గా కొనసాగటానికి ఉపయోగపడిద్ది. ఏ కమ్యూనిస్టు పార్టీలో కూడా ఈనాటి వరకు కూడా పారిశ్రామిక రంగంలో ఎట్లా మేము అగ్రకులాధిపత్యాన్ని బద్దలు చేస్తాం, సేవా రంగంలో ఎట్లా అగ్రకులాధిపత్యాన్ని బద్దలు చేస్తాం, రాజకీయ రంగంలో ఎలా అప్పర్ క్యాస్ట్ హెజిమోని బద్దలు చేస్తాం అనేటువంటి కార్యక్రమే లేదు. భారతదేశ నిర్దిష్ట సామాజిక లక్షణమైనటువంటి ఈ నిర్దిష్టత ఏదైతే ఉంటుందో, మార్క్స్ చెప్పాడు నిర్దిష్టతని, యాజ్ ఎ మార్క్సిస్టులుగా, వర్గవాదులుగా మనం ఎందుకు ఈ నిర్దిష్టతల్ని అన్ని రంగాల్లో మనం దాన్ని అప్లై చేయట్లేదు అనేది ప్రశ్న. చిత్రం ఏంటంటే, ఈనాటి కూడా ఏ కమ్యూనిస్టు పార్టీ కూడా ఇలాంటి వర్గ అంచనా లేదు. అందుకే నేను ఏమొచ్చానంటే, వాళ్ళది పాక్షిక వర్గ అంచనా మాత్రమే. ఒక మాట చెప్పాలంటే వారు వర్గవాదులు కారు, పేరుకే మార్క్సిస్టులు. మార్క్సిజాన్ని అప్లై అంటున్నారు కానీ వారు మార్క్సిజాన్ని ఎక్కడ కూడా సమాజంలో అన్ని రంగాల్లో అప్లై చేసే పరిస్థితి చెయ్యట్లేదు అనేటటువంటి విశ్లేషణ నేను యాజ్ పర్ మార్క్సిజం ప్రకారంగా ఈ నిర్ధారణకు వచ్చిన. నిర్ధారణకు ఎలా వచ్చావు? ఇది బహుజన కాన్సెప్టా, అంబేద్కర్ కాన్సెప్టా అని అంటున్నారు. కాదు. ఈ పుస్తకమైన కానీ గత పుస్తకంలో కూడా నేను 100% మార్క్సిస్ట్ మెథడాలజీనే ఫాలో అయ్యాను. కాలేదు, మార్క్సిజం అలా చెప్తుంది, నువ్వు ఇక్కడ చేయలేదు, ఇక్కడ ఇది ఫాలో అయ్యావు, ఇక్కడ కాలేదు చెప్తే ఎవరని చెప్తే నేను చాలా సంతోషపడ్డ మిత్రులారా. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, మార్క్స్ ఒక అంటాడు, ప్రపంచ చరిత్ర మొత్తం కూడా వర్గపోట్ల చరిత్ర అన్నాడు. చరిత్ర మార్క్స్ లేకముందు కూడా వర్గపోటలు ఉన్నాయి. ఏంటా వర్గ పోరాటాలు అంటే, ఎవరైతే అసమాన ఉత్పత్తి సంబంధాల్లో ఉంటారో వాళ్ళ మధ్య ఆ ఉత్పత్తి సంబంధాల యొక్క మార్పు కోసం పోరాటాలు జరుగుతాయి. అవి ఏ రూపంలో జరిగినా కూడా వర్గ పోరాటాలని. మనం చేస్తేనే వర్గ పోరాటం అంటాం. మనం ఇక్కడ సమస్య ఏంటంటే, తెలంగాణ సాయుధ పోరాటం వర్గ పోరాటం అంటున్నాం. జరిగిన సమస్య ఇది ఏ ఇష్యూ కోసం జరిగింది? ల్యాండ్ ఇష్యూ కోసం జరిగింది. అదే ల్యాండ్ ఇష్యూ కోసం తమిళనాడులో జస్టిస్ పార్టీ నాయకత్వాన యాంటీ బ్రాహ్మణ్ ఉద్యమం జరిగింది. అది వర్గ పోరాటం కాదు అంటాం. కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలో అక్కడ ల్యాండ్ కోసం ఆ పార్టీ నాయకత్వంలో పోరాటం జరిగింది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ లేదు కాబట్టి అది వర్గ పోరాటం కాదు. అంటే అసమానతలు, ఆర్థిక అంశాలని తీసుకున్నటువంటి ఏ పార్టీ అయినా, ఏ సంఘమైనా, ఏ రూపమైనా వాటి వెనుక ఆర్థిక సంబంధాలు చూడకుండా మనం చేస్తే వర్గ పోరాటం, ఇతరులు చేసే సామాజిక పోరాటం, ఇది ఎక్కడ అసలు మార్క్సిజంలో ఫిట్ అవుతుంది నాకైతే అర్థం కావట్లేదు. చాలా మంది ఏమంటారంటే ఇవి సోషల్ పోరాటాలు అంట, అవి వర్గ పోరాటాలు అంట. రష్యన్ పోరాటాన్ని ఏ వర్గ పోరాటం అంటాం? ఆర్థిక పోరాటం అంతా వర్గ పోరాటం అంటున్నాం మనం. మరి రష్యన్ పోరాటాన్ని ఏమంటాం? ఆర్థిక విప్లవం అంటామా, సామాజిక విప్లవం అంటామా రష్యన్ విప్లవాన్ని? అందుకని నేనేం చేశానంటే, అసలు మార్క్స్ వర్గం గురించి ఎలా అంచనా వేశాడు, వర్గాలు ఎలా ఉత్పన్నం అవుతాయి అనేటువంటి మౌలిక అంశాల్లోకి వెళ్ళాను. చాలా మంది అనేది ఏంటంటే, ఫస్ట్ వర్ణ సమాజం, తర్వాత కుల సమాజం, కులములో వర్గం పెరుగుతూ ఉందని విశ్లేషణ చేస్తున్నారు. వర్గం ఎట్లా ఎమర్జ్ అయింది అంటే, మార్క్స్ చెప్పింది ఏంటంటే, దోపిడీ వల్ల ఎవరైతే ఆ దోపిడీ ద్వారా ఆ సంపదని ఓన్ చేసుకుంటారో ఆ క్రమం నుంచి వర్గాలు పుడతాయి అంటాడు మార్క్స్. వర్ణ సమాజం దోపిడీ సమాజం కాదా? దోపిడీ సమాజం అయినప్పుడు వర్ణ సమాజం వర్గ సమాజం కాదా? అలాగే కులము ఎందుకు ఏర్పాటు చేయబడ్డది? కులములో వర్గ సంబంధాలు లేవా?
అసలు వర్గ సమస్య లేకుండా ఏ సంబంధాలైనా ఉంటాయా? ఏ సమస్య అయినా వర్గ సంబంధంతో సంబంధం లేకుండా ఉంటుందా? ఇప్పుడే కొత్తగా వర్గాలు పుడతాయా? అప్పుడు అంటే అప్పుడు దోపిడి లేదా? అంటే వేదకాలంలోను, తర్వాత క్రీస్తు పూర్వము మౌర్య పరిపాలన కాలంలోను, ఆ తర్వాత కొనసాగినటువంటి రాజుల కాలంలోను దోపిడి లేదా? దోపిడి అంటే వర్గాలు పుడతాయి కదా, కొత్తగా ఇవాళ ఎట్లా వర్గాలు పుడతాయి? ఆ ప్రశ్నలు మనకు రావాలి కదా. అంటే వర్గాలు ఇక్కడ ఏ రూపములో ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసుకోవాలి తప్ప ఇక్కడ వర్గాలు లేవంటం అనేది మార్క్సిజం కాదు. రైట్. సో కాబట్టి భారతీయ వర్గం ఎలా ఉంది అంటే దాని సైంటిఫిక్ డెఫినేషన్ నేను అర్థం చేసుకున్న క్రమం ఏంటంటే దానికి అంబేద్కర్ చెప్పాడు దానికి సైంటిఫిక్ డెఫినేషన్. ఏమన్నాడు? వెస్ట్రన్ వర్గం వేరు, ఇండియన్ వర్గం వేరు. ఇండియన్ వర్గం ఎలా ఉందంటే ఇది దడికట్టుకొని ఉంది అనే మాట అన్నాడు. ఎలా దడికట్టుకుంది? దీనికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే విద్య కానీ, వృత్తి కానీ, సంపద కానీ, గౌరవం కానీ, రాజకీయం కానీ అన్ని వారసత్వంగా వస్తాయి. దాంట్లో మార్పు ఉండదు. వృత్తి మాటానికి వీల్లేదు, నువ్వు ఆస్తి కలిగి ఉండటానికి వీల్లేదు, నువ్వు విద్య కలిగి ఉండటానికి వీల్లేదు అని ఒక రకమైన దడిని నిర్మించింది ఇక్కడ వర్గం అనే మాట అంబేద్కర్ వాడారు. కాబట్టి వర్గం లేదు కాదు, ఇక్కడ ఉన్న వర్గాలు ఉన్నాయి, ఆ వర్గాలు దడితో నిర్మించబడి ఉన్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉత్పత్తి శక్తుల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు కార్ల్ మార్క్స్ యొక్క స్టేట్మెంట్ని చాలా మంది ఎందుకో చెప్పట్లేదు. అసలు కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పట్లేదు, ఎవరు మాట్లాడలేదు. ఆయన 1853లో భారతదేశంలో బ్రిటిష్ పాలన గురించి మాట్లాడుతూ చెప్తాడు వాళ్ళు ఏ రకంగా ఇక్కడ దోపిడీ చేస్తున్నారు, ఏం చేస్తారని చెప్తూనే ఒక మాట అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారు మార్క్స్ గారు. ఏంటి ఆ స్టేట్మెంటు? ఆసియన్ సమాజంలో కని విని ఎరిగినటువంటి ఒక గొప్ప విప్లవం బ్రిటిష్ సామ్రాజ్యవాదం తెచ్చిందన్న మాట వాడతాడు. ఏంటా విప్లవం అంటే వారి రైల్వేలు, వారి పారిశ్రామిక విధానము, వారి విద్యా విధానము, వారి సైన్య వ్యవస్థ, ఇవన్నీ గతం కంటే పాత భారతీయ సమాజంలో ఉన్నటువంటి పాత సంబంధాల్ని ధ్వంసం చేయటంలో గొప్ప విప్లవం ప్రారంభమైందనే మాట కార్ల్ మార్క్స్ వాడతారు. అంటే నాకు తెలిసి భారతదేశంలో ఫస్ట్ కుల నిర్మూలవాది ఎవడంటే బ్రిటిష్ సామ్రాజ్యవాది. కుల నిర్మూలన అనేది కేవలం కులాంతర వివాహాలు కాదు, ఆ భ్రమ నాకు లేదు. కుల నిర్మూలనకు బేసిక్ గా పనిచేసేది ఏంటంటే నూతన ఉత్పత్తి శక్తులు, క్యాపిటలిస్ట్ ఉత్పత్తి శక్తులు అద్భుతమైనటువంటి పాత్రని పోషిస్తాయి. కాబట్టి దాని రోల్ ఉంది. ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఇందాక మిత్రుడు శ్రీనివాసరావు గారి అన్నాడు ఏమంటే క్యాపిటలిస్ట్ వ్యతిరేకమైన పోరాటం గురించి ఈ ఆతరికి ఏమీ పట్టింపు లేదు అని అన్నాడు. ఎస్, ఎందుకు ఈ మాట అంటున్నానంటే మార్క్స్ జర్మనీలో, ఇంగ్లాండ్లో ఏదైతే అడ్వాన్స్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ లో విప్లవాలు వస్తాయి, జరుగుతాయని మనకు సూత్రీకరణ మనకు ఉన్నది. కానీ ఏ ప్రపంచంలో ఇంతవరకు ఏ అడ్వాన్స్ కంట్రీస్ లో కూడా క్యాపిటలిస్ట్ వ్యతిరేక విప్లవాలు విజయవంతం కాలేదు. మనకంటే ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అడ్వాన్స్ గా ఉన్నటువంటి ఆ దేశాల్లోనే క్యాపిటలిస్ట్ వ్యతిరేక విప్లవాలు జయప్రదం కానప్పుడు ఇండియాలో ఎలా విప్లవాలు జయప్రదం అవుతాయి? క్యాపిటలిస్ట్ వ్యతిరేక విప్లవాలు జయప్రదం అవుతాయి? ఎక్కడ ప్రపంచంలో ఇప్పటివరకు ఆ అనుభవం ఉందా? చైనాలో, రష్యాలో దేని వ్యతిరేకంగా పోవడం జరిగింది? వాటి అనుభవాలు ఏమిటి? సో కాబట్టి ఇక్కడ నేనేం నిర్ధారణ అవుతున్నానంటే కమ్యూనిస్టు పార్టీలు ఏమని చెప్తున్నాయో పెట్టుబడిదారీ పూర్వ సమాజ అవలక్షణాలను రద్దు చేయటమే మన విప్లవ కార్యక్రమము, దానికే జనతా ప్రజాస్వామిక విప్లవము, నూతన వ్యవసాయక విప్లవం అనేది ఏ పేర్లు పెడుతున్నాయో నేను కూడా దానికే స్టికాన్ అవుతున్నాను. స్టికాన్ అవుతూ వాళ్ళు కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం అయితే వాళ్ళ విప్లవం, నేను ప్రతిపాదించే విప్లవము వ్యవసాయ రంగానికే కాక పారిశ్రామిక రంగానికి, సేవా రంగానికి, రాజకీయ రంగంలో కూడా ఏ మార్పులు జరగాలో గత పాత ఆధిపత్య భావజాల వ్యవస్థల్ని ఎలా బద్దలు చేయాలో బద్దలు చేసి ఆ రంగాల్లో ఒక బూర్జో ప్రజాస్వామ్యాన్ని, నూతన ప్రజాస్వామ్య విలువల్ని ఎట్లా తేవాలో అనేది నా పుస్తకంలో మాత్రమే ఉంది. దీన్ని ఎవరైనా కానీ ఏ మెథడాలజీ ప్రకారమైనా కానీ
మీరు ఏదైనా తీసుకోండి, మీరు కాంప్రహెన్సివ్ చెప్పండి, ఇగో ఈ రంగంలో మేము ఈ పని చేస్తాం, వ్యవసాయ రంగంలో మా కార్యక్రమం ఇది, సేవా రంగంలో మా కార్యక్రమం ఇది, పారిశ్రామిక రంగంలో మా కార్యక్రమం ఇది, రాజకీయ రంగంలో మా కార్యక్రమం ఇది అని నిర్దిష్టంగా చెప్పి నువ్వు ఇది చెప్పినో ఇది చెప్పలేదు అని చెప్తే ఎస్, నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటా. కాబట్టి ఇక్కడ అయితే మరి క్యాపిటలిజం సమస్యలు లేవా? ఉన్నాయి, కానీ అదొక ప్రాసెస్, అనివార్యమైన ప్రపంచంలో ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదొక ప్రాసెస్ లో ఉంది. కాబట్టి ఇక్కడ విప్లవం అనేది కేవలం దేశానికి పరిమితమై, క్యాపిటలిస్ట్ వ్యతిరేక విప్లవం అనేది ఏ దేశానికి ఆ దేశానికి పరిమితమైపోవటం కాదు, అది అంతర్జాతీయ విప్లవం. అందుకే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రపంచ కార్మికులారా ఏకం కండి సూత్రీకరణ ఇచ్చింది. అది అంతేకాని ఓ జర్మనీ కార్మికులారా ఏకం కండి, మీరు విప్లవం తెచ్చుకోండి అంటే విప్లవం రాలేదు. మరి ఆ కంట్రీస్ లో, ఇంగ్లాండ్ లో విప్లవం రాలేదు, ఫ్రాన్స్ లో విప్లవం రాలేదు, అమెరికాలో విప్లవం రాలేదు, సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడలేదు. చైనాలో కూడా చూస్తున్నాం ఎలాంటి సోషలిస్ట్ వ్యవస్థ కొనసాగుతుందో. భారతదేశంలో కంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా చైనా సమాజంలో ఉన్నాయి. కాబట్టి విప్లవ దశ ఏమిటి, ఏ దశను మనం టార్గెట్ చేస్తున్నాం అనే దాన్ని సెంటర్ చేసుకుని మాట్లాడాలి తప్ప అన్నిటిని మేము ఒకేసారి మట్టు పెడతాం అని అంటే అది ఏ రకమైన సైంటిఫిక్ అప్రోచ్ అవుతుందో నాకైతే తెలియదు. 3000 సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యవస్థనే బద్దలు చేయలేని వాడివి ఒక బలహీనమైనటువంటి వ్యవస్థగా ఇంకా ఆ ఉన్న వ్యవస్థనే మనం బ్రేక్ చేయలే కదా. క్యాపిటలిస్ట్ సమాజాన్ని, అంతర్జాతీయంగా వ్యాపిస్తున్న క్యాపిటలిస్ట్ సమాజాన్ని బద్దలు చేస్తామంటే ఎవరైనా కొంత మార్క్స్ తెలిసిన వాళ్ళు దీని అంత ఈజీగా దాన్ని అక్సెప్ట్ చేస్తారా అనేది నా డౌట్. కాబట్టి ఇక్కడ మనం కోరుకున్న ఇవాళ ప్రజాతంత్ర విప్లవం అని ఏదైతే అంటున్నామో ఆ ప్రజాతంత్ర విప్లవం అనేది వ్యవసాయ రంగానికి పరిమితం చేయకుండా పారిశ్రామిక రంగానికి, సేవా రంగానికి, అన్నిటికీ రాజకీయ రంగానికి. ఎందుకు రాజకీయ రంగం అంటుందంటే ఒక పాలసీ మేకింగ్ బాడీ ఎక్కడ ఉంటుంది మనకు? పార్లమెంట్ లేదా అసెంబ్లీ. పార్లమెంటు, అసెంబ్లీలు పాలసీ మేకింగ్ బాడీగా ఉన్నప్పుడు, మొత్తం పాలసీని అది నిర్ణయిస్తున్నప్పుడు ఆ పాలసీ మేకింగ్ బాడీలో కేవలము తరతరాలుగా ఎవరైతే అప్పర్ క్యాస్ట్ యజమాని ఉన్నటువంటి వాళ్ళే పార్లమెంట్లో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ప్రైమ్ మినిస్టర్లుగా ఉంటే మరి ఈ పూర్ పీపుల్ లేదా బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎలాంటి హక్కులు వస్తాయండి? పైగా రాజ్యాంగం అందరికీ ఒక ఓటు హక్కు ద్వారా సమానమైన అవకాశం ఇచ్చింది కదా. ఆ ఓటు ద్వారా ఈ పారామీటర్స్ ని, ఈ పాత వ్యవస్థల్ని డిస్మాంటిల్ చేసిన అవకాశం రాజ్యాంగం ఇచ్చింది కదా. ఆ ఓటును మనం ఎలా వాడుతున్నాం? ఆ సాధనాన్ని మనం వాడుకోవాల్సిన అవసరం లేదా? ఆ సాధనాన్ని వాడుకోకుండా ఇంకా ఎప్పుడైతే మనకు రష్యాలో సాయుధపోవడం జరిగింది, అక్కడ ఫ్యూడలిజం ఉంది, చైనాలో సాయుధపోవడం జరిగింది, ఆడ ఫ్యూడలిజం ఉంది, అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ప్రజలకు ఓటకు లేని కాలం, ఆ కాలాన్ని తీసుకొని ఇంకా అదే పద్ధతుల్లో మనం ఇప్పుడు ఫైట్ చేయాలా? కాబట్టి ఇక్కడ సాధనాలు మారుతూ ఉన్నాయి. మనం పోరాట సాధనాల్లో మార్పు వస్తుంది. అంతేగాని ఆది మానవుడు రాయితో ఫైట్ చేసింది కాబట్టి ఇంకా రాయితో ఫైట్ చేద్దామంటే అది ఎలా సైంటిఫిక్ అవుతుంది? ఎలా గత్తకి నియమం అవుతుంది? సో కాబట్టి ఇక్కడ ఇండియన్ సమాజం యొక్క ప్రత్యేక పరిస్థితి ఏంటంటే దడికట్టుకున్న ఈ సమాజం అది ఫ్యూడలిజంకే పరిమితం కాకుండా ప్రజెంట్ క్యాపిటలిజం కూడా ఆ దడికట్టుకున్న రూపం అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. గతంలో లాగా లేదు, పూర్తిగా 100%గా లేదు. విద్యావకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఒకరో ఇద్దరు కొద్దిమంది క్యాపిటలిస్టులు అవుతున్నారు. సేవా రంగంలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతున్నారు. ఎంత రాజకీయ రంగంలో వాళ్ళ ప్రాతినిధ్యం వస్తుంది. ఎంత వచ్చినప్పటికీ కూడా ప్రజాస్వామ్య ప్రకారం ఎవరైతే మెజార్టీగా ఉంటారో ఆ మెజార్టీ ప్రజలే రూలింగ్ అయ్యేటటువంటి అవకాశం ఈ రాజ్యాంగం కల్పిస్తున్నప్పుడు ఆ రకంగా ఒక ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేసి పార్లమెంట్ లో తమ కోసం ఈ బూర్జ్వా సెటప్ లో భాగంగానే, ఈ బూర్జ్వా రాజ్యాంగ యంత్రంలో భాగంగానే వాళ్ళ జీవితాలను మార్చుకునేటువంటి ఒక అవకాశం ఇంకా మనం ఆ రీచ్ లో లేము. సో కాబట్టి ఈనాటి ఈ బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ ఏంటంటే ఈ రాజకీయ రంగంలో ఏదైతే
సాంప్రదాయకంగా కొనసాగుతున్నటువంటి అప్పర్ క్యాస్ట్ ఎజిమోని ఉందో ఆ ఎజిమోని బ్రేక్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది కాన్సిరం పద్ధత, ఆ పద్ధత, ఈ పద్ధత, అది వేరే కథ అండి. దాంతో మీరు విభేదం చేయొచ్చు. కానీ మీరు దీన్ని వ్యతిరేకిస్తారా? 66%, 25% మందికి 66% రాజకీయాలు ఎట్లా ఉంటాయండి? అది న్యాయబద్ధమేనా? దాని గురించి మీరు ఏం చెప్తారు? మీ కార్యక్రమం ఏమిటి? ఆ కాంపోజిషన్ మారకుండా ప్రజా అనుకూలమైనటువంటి పాలసీలు ఎలా రూపొందించబడతాయి? విత్ ఇన్ ది క్యాపిటలిస్ట్ ఫ్రేమ్వర్క్ లో కూడా క్యాపిటలిజం చేసేటటువంటి ఎక్స్ప్లాయిటేషన్ లో భాగంగా ఉన్నటువంటి ఈ క్రమంలో కూడా క్యాపిటలిజాన్ని కూడా దాని యొక్క ఒత్తిడిని కూడా ఈ రాజకీయాల ద్వారానే, ఏ రాజకీయాల ద్వారా? ఏదైతే ఈ జనాభా మెజార్టీగా ఉన్నారో ఆ మెజార్టీ షేర్ ప్రకారంగా పార్లమెంట్లోను, అసెంబ్లీలోను వారి ప్రపోర్షన్ పెరిగినప్పుడు మాత్రమే వాళ్ళు క్యాపిటలిజంలో ఏదైతే ఒత్తిడి ఉంటుందో ఆ ఒత్తిడి నుంచి రక్షణ పొందుతారు. క్యాపిటలిస్టం నిర్మూలన దేశ కాదు అని కమ్యూనిస్ట్ పార్టీలు అంటున్నాడు. వాళ్ళంటుంటే నాకేమీ ఇబ్బంది లేదు, నేను అది వాస్తవమే అంటున్నాను. సో కాబట్టి ఇక్కడ నిర్దిష్టత, విప్లవ దశ పట్ల ఏ విప్లవ దశ కోరుతున్నాం, ఆ దశలో జరగాల్సిన మార్పులు ఏమిటి అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనము కమ్యూనిస్ట్ పార్టీ కానీ, మనము కానీ, కమ్యూనిస్టులు కానీ, అంబేద్కరిస్టులు కానీ, ఇంకా ఏ ఇస్టులైనా కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఈ పుస్తకంలో ఇటీవల కాలంలో మన తెలుగు సమాజంలో కానీ, దేశవ్యాప్తంగా కానీ కులవర్గ దృక్పథం అనే కొత్త సిద్ధాంతం ఒకటి పుడుతుంది. నేను మార్క్సిజంలో డిఫరెన్షియేషన్ చూసా. అసలు ఎక్కడన్నా ఈ కుల దృక్పథం ఎక్కడన్నా ఫిట్ అవుతుందా, అంబేద్కరిజంలో ఫిట్ అవుతుందా అంటే ఎక్కడ ఫిట్ కావట్లే. అంబేద్కర్ గారు కూడా ఏదో రైల్వే కార్మికుల సమ్మె సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన అలవోలకగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? భారతదేశంలో క్యాపిటలిజం, బ్రాహ్మణిజం ఆర్ టు ఎనిమీస్ అనే మాట వాడాడు. నిజమే, ఎనిమీసే, నో డౌట్. కానీ ఇవాళ మన విప్లవ దశ ప్రకారంగా దేన్ని మనం ఫేస్ చేయాలి? ఈ క్వశ్చన్ రావాలిగా మనకు. రెండింటిని ఒకేసారి ఎదుర్కొంటామా? అలా ఎదుర్కొనే అనుభవాలు మనకు ఉన్నాయా? ఒకదాన్నే ఫేస్ చేయట్లేదు మనం. ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టవచ్చు. ఆయన కూడా కొంచెము ఆనాడు ఉన్నట్టు ఇంటర్నేషనల్ మార్క్సిస్ట్ గ్రూపులలో ఒక గ్రూపుగా ఆయన కూడా కొంత ఆ దానికి లోనై ఆ యాంగిల్లో చేశాడు. నేను ఆయన ఎందుకు చేశాడు అనే చర్చలోకి వెళ్ళను నేను. కానీ ఇవాళ క్యాపిటలిజం, బ్రాహ్మణిజం అటువంటి స్టేట్మెంట్ రిలవెన్స్ కాదు. ఇండియన్ కాంటెక్స్ట్ లో విప్లవ దశ ప్రకారం చూస్తే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అనేది నా పరిశీలన. యాజ్ పర్ మార్క్సిస్ట్ మెథడాలజీగా, మార్క్సిస్ట్ విప్లవ దశల ప్రకారంగా సమాజాన్ని అధ్యయనం చేసే వ్యక్తులుగా ఇంకా ఈ దేశంలో క్యాపిటలిజం చేయాల్సిన పని చాలా ఉంది. గ్రామీణ సమాజంలో ఉన్నటువంటి ఏవైతే అగ్రకుల హెజిమోని, ఆ వ్యవసాయ సంబంధాలు ఇంకా ఏదో ఒక మేరకు ఉన్నాయో వాటిని మొత్తం కూడా డిస్మాంటిల్ చేసే పని కమ్యూనిస్ట్ పార్టీలు చేయలేవు. అది క్యాపిటలిజం చేస్తుంది, అనివార్యంగా చేసి తీరుతుంది. ఆ క్రమమే వ్యవసాయం కార్పొరేషన్ కావటమైన ప్రక్రియ. అంటే క్యాపిటలిజం పెరిగే కొద్దీ శ్రామిక వర్గం యొక్క, అంటే రిజర్వ్ సేన అంటే కార్మిక వర్గం యొక్క రిజర్వ్ సేన అనేది పెరుగుతుంటది. ఎట్లా పెరిగిద్ది? రైతులుగా ఉంటే పెరగదు. అదంతా డిస్మాంటిల్ అయితేనే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అసలు మార్క్సిజంలో ఆ ప్రాసెస్ ని అర్థం చేసుకోకుండా చాలా మంది, ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా గ్రామీణ సమాజాన్ని గాంధీని యాంగిల్లో కమ్యూనిస్టులు కూడా గ్లోరిఫై చేయటం, పల్లె కన్నీరు పెట్టండి, గోడున ఏడవటం, ఇది ఏ రకమైన మార్క్సిజము, ఇది ఏ రకమైనటువంటి మార్పు నాకైతే యాజ్ ఎ మార్క్సిస్ట్ విద్యార్థిగా నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఎలాంటి విప్లవం ఉందో నాకు అర్థం కావట్లేదు. ప్రపంచము క్యాపిటలిజం యొక్క ఫినామినాలు అర్థం చేసుకోకుండా, దాని ప్రాసెస్ ని అర్థం చేసుకోకుండా చాలా మంది ఇష్టం వచ్చేటది నేను చెప్పేదే మార్క్సిజం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి మీరు కూడా అనొచ్చు, నువ్వు చెప్పేది మార్క్సిజమా? కాదు. ఎవరు చెప్పినా కూడా గౌతమ్ బుద్ధ చెప్పినట్టుగా ఆ మార్క్సిజం చెప్పినటువంటి మెథడాలజీ, క్యాపిటలిజం యొక్క డైనమిక్స్, ఆ డైనమిక్స్ క్రమంలో ప్రపంచంలో మారే క్రమము, ఆ క్రమంలో ప్రపంచము ఏ రకంగా ఉత్పత్తి శక్తులు మారుతా ఉన్నాయి, ఆ ఉత్పత్తి శక్తులు మార్పే క్రమంలో సామాజిక సంబంధాలు ఏ రకంగా మారుతా ఉన్నాయి అనే దాన్ని ఆ యాంగిల్లో భారతీయ సమాజాన్ని కూడా మన పరిగణలోకి తీసుకోవాలి. అందుకే నేను మార్క్స్ అన్నాడు,
సామ్రాజ్యవాదం యొక్క ప్రభావాన్ని ఆయన భారతదేశంలో కని విని వెరగనటువంటి గొప్ప విప్లవం అనే మాట వాడాడు. దాన్ని నేను 100% సమర్థిస్తున్నా. ఆ విప్లవం కొనసాగాల్సిన అవసరం ఇంకా ఉంది. ఆ ప్రాసెస్ లో ఉన్నాం. ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు క్యాపిటల్ వ్యతిరేక పోవటం చేస్తామంటే అది ఎక్కడ మార్క్సిజంలో మరి ఫిట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరైనా చెప్తే నేను తెలుసుకోవాలని రెడీగా ఉన్నాను మిత్రులారా. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను అధ్యయనం చేయడం అంటే వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు సమ్మె చేశారు, ఎప్పుడు విడిపోయారు, తర్వాత ఏ డేట్న ఏ కార్యక్రమం చేశారు, అది కాదు నా దృష్టిలో. కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర అంటే వాళ్ళ కార్యక్రమం ఏం చెప్తా ఉందని చరిత్ర, వాళ్ళ విప్లవ దశ గురించి ఏం చెప్తున్న చరిత్ర, విప్లవ స్వభావం మీద వాళ్ళకున్న అంచనా ఏంటి, ఆ విప్లవం వస్తే వాళ్ళు ఏం చేస్తా ఉంటున్నటువంటి అంచనా ఏంటి, ఆ బేస్గా మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీని అంచనా వేయాలి. ఈ టైటిల్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఈ 2020 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతుంది కమ్యూనిస్ట్ పార్టీకి. సందర్భం అది. ఆ సందర్భం కోసము ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది, 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ గమ్యం గమనం అని. సో అది ఉద్దేశం అన్నమాట. ఇది చరిత్ర పుస్తకం కాదు. కాబట్టి సో నేనెక్కడ ఈ పుస్తకంలో వాడిన ప్రతి సెంటెన్స్ లేదా ఏదైనా కానీ అది మార్క్సిస్ట్ మెథడాలజీ ప్రకారం ఉందా లేదా అనేది ఎవరైనా పరిశీలన చేయవచ్చు. నేనైతే ఉందని అనుకుంటున్నాను. అందుకే నా మిత్రులు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న మిత్రులు కూడా నన్నందరూ కూడా అప్పర్ క్యాస్ట్లు అంటలే, మళ్ళీ ఆర్థోడాక్స్ మార్క్సిస్ట్ అంటున్నారు నన్ను. మరి వాళ్ళు ఎందుకు అంటున్నారు నాకు నేను అది కోరుకుంటున్నా. ఎట్లా అంటున్నారా మీరు, ఏంటి కథ కూడా వారిని నేను అడుగుతా ఉన్నాను. సో మిత్రులారా, ఇప్పటికైనా మార్క్సిజం సిద్ధాంత భూమిక ఆధారంగా ఏ సమాజాన్నైనా మనం అర్థం చేసుకోవచ్చు. భారతీయ సమాజాన్ని కూడా ఆ క్రమంలో అర్థం చేసుకోవచ్చు. ఆ యాంగిల్లో నేను చరిత్రని పరిశీలిస్తున్నప్పుడు, సామాజిక మార్పు పరిశీలిస్తున్నప్పుడు ఆ సిద్ధాంత డెఫినేషన్ల ప్రకారంగానే నేను భారతదేశంలో వర్గ పోరాటము అనేటటువంటి వ్యాసం చాలా లోతుగా లెనిన్ ఏం చెప్పాడు, మార్క్స్ ఏం చెప్పాడు, సోవియట్ పుస్తకాల ఆధారంగా దాంట్లో వర్గం అంటే ఏంటి, వర్గాలు ఎలా ఏర్పడతాయి, ఇండియాకున్న వర్గ సమాజ లక్షణం ఏంటి అని మాట్లాడుతూ ఒక మాట అన్నారు. బ్రిటిష్ కంటే ముందు మన వర్గ సమాజం కంప్లీట్ గా వర్ణ కుల స్వభావం ఉంది. బ్రిటిష్ తర్వాత అనే మన సమాజము మన తరహా వర్గ సమాజం నుండి యూరోప్ తరహా వర్గ సమాజం వైపు పరివర్తన చెందుతుందనే మాట కూడా వాడాను నేను. అంటే ఇప్పుడు మనము యూరోప్ తరహా వర్గ సమాజం వైపు డైవర్ట్ అవుతున్నాం. అంటే దడి కట్టుకునే స్వభావం అనేది డైల్యూట్ అవుతుంది. కులం, నా అంచనా ప్రకారం కులం బలపడట్లేదు మిత్రులారా, కులం బలహీన పడుతుంది. ఎట్లా బలహీన పడుతుంది? గతంలాగా విద్య మీద వాళ్ళు నువ్వు చదువుకోవద్దని అంటలేదు, సంపద వద్దునే అవకాశం లేదు, నీకు భూమి ఉండే వద్దనే అవకాశం లేదు, నువ్వు పరిశ్రమలోకి రావద్దనే అవకాశం లేదు, రాజకీయాల్లో రావద్దనే అవకాశం లేదు. అంటే ఏంటి? కులానికి ఉన్నటువంటి వివిధ లింకులు, ఏవైతే నిరాకరించిన లింకులు ఉన్నాయో ఆ లింకులు మొత్తం కూడా డిస్మాంటిల్ అవుతున్న క్రమాన్ని నేను కొండరిముల ప్రాసెస్ గా చూస్తున్నాను, కులం బలహీన ప్రాసెస్ గా చూస్తున్నాను. ఇది మార్క్సిస్ట్ పద్ధతి అని అనుకుంటున్నాను నేను. మార్క్స్ అలానే అంచనా వేశాడు. కానీ చాలా మంది కులం బలపడుతుంది అంటున్నా, నాకైతే అర్థం కావట్లేదు. కులం బలపడితే నేను ఇవాళ ప్రొఫెసర్ ఏమైనా కాదు. కులం ప్రకారం అయితే నేను కూలివాడిగానే ఉండిపోవాలి. నేను ప్రొఫెసర్ అయినా ఎట్లయినా మరి కులం లింకులు బలహీన పట్టడం వల్ల ప్రొఫెసర్ అయినా నేను. ఈ ప్రాసెస్ అనేది పెరుగుతా ఉంది. కాబట్టి ఇవాళ విప్లవ దశ ఏంటంటే భారతదేశంలో దడికట్టుకున్న అంబేద్కర్ ఏదైతే క్యాపిటలిస్ట్ పూర్వ సమాజ లక్షణం ఏదైతే ఉందో ఆ దడికట్టుకున్న వర్గాన్ని నిర్మూలించే వర్గ పోరాటమే దశ. ఆ దశే బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ. ఆ దశలో వ్యవసాయ రంగమే కాకుండా పారిశ్రామిక రంగంలో అగ్రకులాధిపత్యం తొలగించాలి, సేవా రంగంలో తొలగించాలి, అన్నిటికీ మించి రాజకీయ రంగంలో తొలగించాలి. అలా తొలగినప్పుడే అది కాంప్రహెన్సివ్ వర్గ పోవటం అవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీల ఇవాళ ఏ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యక్రమం కానీ వర్గ సిద్ధాంత ప్రకారం లేదు, అవి వర్గ పోరాటాలు కాదు, అవి పాక్షిక వర్గ పోరాటాలు మాత్రమే అనేది నా యాజ్ పర్ మార్క్స్ ప్రకారంగా నా అసెస్మెంటు. ఇది ఈ పుస్తకం యొక్క విషయం మిత్రులారా. ఈ పుస్తకం బయటికి వస్తుంది కాబట్టి ఇంకా చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి. మీరందరూ చదవచ్చు వాటిని. నాతో 100% విభేదించే హక్కు మీ అందరికీ ఉంది. అలా విభేదించాలని నేను కోరుకుంటున్నా. ఆ క్రమంలో నేను తప్పుగా ఏమైనా రాసి ఉన్నట్లయితే, నేను దారి తప్పినట్లయితే మీ విమర్శల వల్ల, మీ పరిశీలన వల్ల నేను మార్చుకొని మరింతగా నా ఆలోచనల్ని పరిపుష్టి చేసుకోవటానికి ఉపయోగపడిద్దని నేను కోరుకుంటూ
దీని మీద సీరియస్గా ఒక చర్చని విమర్శని చేయాల్సింది కూడా మిత్రులు కోరుతున్నాను. గతం నుండి బుక్ వేసినప్పుడు కూడా ఎవరు కూడా దాని మీద సీరియస్ విమర్శ చేయట్లేదు. చాలా మంది దాని పట్ల ఒక నిశ్శబ్దత పాటిస్తున్నారు. ఎందుకో అది మరి నాకు తెలియదు. సో ఆ యాంగిల్లో ఈ పుస్తకం ఉంది. చెప్తూ లాస్ట్ ఒక మాట చెప్పాలి. నేను చాలా మంది మిత్రులు నన్ను వీరన్న వర్గం పార్టీ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. దాంట్లో కూడా ఏమని చూశాను నేను, మనకేంటంటే అర్ధ భూస్వామ్యం అనేది సిపిఐ సిపిఎం లైన్. నక్సలైట్ పార్టీలు ఎంఎల్ ప్రజాపంతక వాళ్ళు ఏంటంటే అర్ధ వలస కొత్తగా యాడ్ అవుతుంది. వీరన్న పార్టీలో వచ్చిన కొత్త పదం ఏంటంటే అర్ధ భూస్వామ్య అర్ధ వలసతో పాటుగా అర్ధ బ్రాహ్మణ అని కొత్త పదం ఒకటి యాడ్ చేశారు. ఎట్లా మీరు అర్ధలు అంటున్నారు? దానికి సంబంధించినటువంటి ఏమైనా డేటా ఉందండి? ఎక్కడ కూడా డేటా ఉండదండి. ఆ పదాలు మాత్రం అద్భుతంగా వాడారు. ఏం చేస్తారంటే కుల సంఘాలు పెడతారు. సబ్ క్యాస్టుల వైజ్గా కుల సంఘాలు పెట్టి ఆర్గనైజ్ చేయాలి. సబ్ క్యాస్ట్ వైజ్ కుల సంఘాలు పెట్టడం వల్ల మన తెలుగు రాష్ట్రంలో చూస్తున్నాం. అంబేద్కర్ ఆయన జీవితకాలం ఎక్కడ కుల సంఘం పెట్టలే. మిత్రులు గమనించాలి, అంబేద్కర్ జీవితకాలం ఎక్కడ కూడా కుల సంఘం పెట్టలేదు. ఆయన ఫస్ట్ పెట్టిన పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, తర్వాత దాని నుంచి మన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్కి వచ్చాడు. షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ నుంచి లాస్ట్కి ఆర్పిఐ పార్టీగా ఆయన యొక్క పరివర్తన మనకు కనబడతా ఉంది. తర్వాత ఆ కొనసాగింపుగా చాలా విశాలంగా దాన్ని ఇంకా యాడ్ చేసే క్రమంలో కాన్సెప్ట్ బహుజన అనే కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు. బహుజన అంటే ఏంటి? ఒక సింగిల్ క్యాస్ట్ యొక్క విధానం కాదు అది. అందులో ఎవరైతే ఈ లోయర్ క్యాస్ట్లు మొత్తం కూడా దాంట్లో కాంపోజిషన్ అవుతుంది. ఇలా కలిసిపోయినప్పుడు కులం ఎట్లా అవుతుంది? అది వర్గం అవుతుంది కదా. అంటే ఆ క్రమానికి వచ్చినటువంటి ఈ ఉద్యమ రథాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగిందంటే కంచైలయ్య గారు, ఊసా గారు, వీరన్న గారు ఏం చేశారంటే కుల సంఘాలను కొత్త కాన్సెప్ట్ని పట్టుకొచ్చి సబ్ క్యాస్ట్ వైజ్గా సంఘాలు పెట్టారనమాట. నా అంచనా ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే, అంబేద్కర్ ఉద్యమ రథాన్ని ఈ మేధావులు, ఈ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో వెనక్కి తిప్పారు అనేది నా అసెస్మెంట్. అకార్డింగ్ టు అంబేద్కర్ కాన్సెప్ట్, కులానికి ఉన్న స్వభావమే విడిపోవటం. చాలా సెన్సిటివ్గా ఉంటుంది, విడిపోవడానికి చాలా రెడీగా ఉంటుంది కులం అనేది. అలాంటి కులం సంఘంగా ఉండొచ్చు. రాజకీయాల్లో ఎలా సాధ్యం అవుతుంది? రాజకీయాల్లో ఒక కులం ఎట్లా ఛాంపియన్ చేస్తుంది? కులాలు మొత్తం కూడా దాంట్లో కలిసి ఆ సారుకున్న కులాలు కలిసి ఛాంపియన్ ఫైటింగ్ చేయాల్సిందే కదా. సో రాజకీయాల్లో చేసిన పోరాటము రాజకీయాలు వదిలేసి, ఒక మాట చెప్పాలంటే బహుజన రాజకీయ ఉద్యమాన్ని వెనకపట్టు పట్టించింది. ఒక మాట చెప్పాలంటే బహుజన రాజకీయ వ్యతిరేక ఉద్యమాన్ని ఇదే మన రాష్ట్రంలో ఐలయ్య గారు, ఊసా గారు, తర్వాత వీరన్న గారు సిద్ధాంతకరించారనేది నా పరిశీలన మిత్రులారా. సో కాబట్టి దడికట్టుకున్న వర్గ పోరాటము భారతదేశంలో జరగాలి. దాని కమ్యూనిస్ట్ పార్టీ యొక్క దశ ఏం చెప్తుందో, క్యాపిటలిస్టు పూర్వ సమాజ అవలక్షణం అనేటటువంటి ఆ స్టేజ్కి వారితో నేను 100% అంగీకరిస్తూ ఆ టార్గెటెడ్గా వ్యవసాయ రంగమే కాకుండా పారిశ్రామిక రంగం, సేవా రంగం, రాజకీయ రంగంలో ఒక డేటా చెప్పా మీకు. కేంద్ర ప్రభుత్వం డేటా, సీతారామ యేచూరి గారి రిఫరెన్స్ డేటా మీకు చెప్పాను. ఇది నా పుస్తకంలో విషయాలుగా ఉన్నాయి. చాలా కమ్యూనిస్ట్ పార్టీలో చర్చలు ఏ ప్రశ్నలు ఉంటాయి, అన్ని ప్రశ్నలకు ఈ పుస్తకము అడ్రస్ చేసే ప్రయత్నం చేసింది. కమ్యూనిస్టులు కులాన్ని పట్టించుకోలేదని పాయింట్ మీద కూడా ఒక పెద్ద వ్యాసం దాంట్లో ఉంది. అది తప్పుడు ప్రశ్న. కమ్యూనిస్టులు కులాన్ని పట్టించుకున్నారు, కాకపోతే ఎలా పట్టించుకున్నారు, ఏ స్థాయిలో పట్టించుకున్నారు మాట చూడాలి తప్ప దానికి ఏం నేను ప్రశ్న వేసుకున్నానంటే, కులాన్ని పట్టించుకోకపోతే ఇది కుల సమాజం అయినప్పుడు మరి వారి వర్గపోటల కోసం వర్గాలను వారు రష్యాను దిమ్మ చేసుకున్నారా? లేదు కదా. ఇండియాలో పోరాటం చేశారు కదా. చేసినప్పుడు కులాల మీద అడ్రస్ చేయాల్సిందే కదా. కాబట్టి పూర్తిగా కులాలు పట్టించుకోవడం అనే కాదు, కులాన్ని పట్టించుకున్నారు, కానీ ఏ రూపంలో పట్టించుకున్నారు, ఏ శాతంలో పట్టించుకున్నారు, ఆ సమస్యను ఎక్కడ చూస్తున్నారు, కేవలం వ్యవసాయ రంగానికే చూసారా, ఇతర రంగం అప్లై చేశారా అనేటటువంటి ఒక మార్క్సిస్ట్ మెథడాలజీ ప్రకారంగా మనం దాన్ని తీసుకోవాలి. ఆ తీసుకున్న క్రమం నుంచే నా కమ్యూనిస్టుల మీద అర్థమైంది ఏంటంటే, వాళ్ళది పాక్షిక వర్గ పోరాటం అని చెప్తూ లాస్ట్ ఒక మాట అంటున్నాను. వారు ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారంటే, ఈ దేశంలో బూర్జా పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కంటే 70 ఏళ్ళు వెనక ఉన్నారు. 70 ఏళ్ళు బ్యాక్వర్డ్ అయిపోయారు పాపం.
కేవలం వ్యవసాయ రంగానికి వాళ్ళు పరిమితం కావటం వల్ల అనేది నా పరిశీలన, నా యొక్క విషయం అండి. నేను వాళ్ళ మీద కోపంతో ఈ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. నా బుక్ ప్రకారం ఎవరైనా దాన్ని విశ్లేషణ కానీ విమర్శ కానీ చేయొచ్చని కోరుకుంటూ, సో ఇది బేసికల్గా నా బుక్లోని విషయాలు. మిత్రులారా, దీని మీద మీ అభిప్రాయాలు ఏమన్నా కూడా, వ్యతిరేకించిన అభిప్రాయాలు ఉన్నా కూడా నాకు సంతోషం. వాస్తవానికి శ్రీనివాసరావు గారి అధ్యక్షత అడిగాం. ఆయన ఏమంటే మీ పుస్తకంలో వర్గం అంచనా దగ్గర నాకు భిన్నాభిప్రాయం ఉందండి. భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉండి నేను ఉండటం సరైన విధంగా ఉండదు, అది సాంప్రదాయ వ్యతిరేకము, కాబట్టి నేను స్పీకర్గా ఉంటుంటే ఒకేసారి మీరు అట్లనే మాట్లాడని చెప్పారు అన్నాను. సో కాబట్టి ఎవరైనా కానీ ఈ పుస్తకం మీద పెద్ద ఎత్తున విమర్శ చేయవలసిందిగా వారందరినీ నేను ఆహ్వానిస్తూ, సో అధ్యక్షులు వారికి ఈ పుస్తకం మీద మాట్లాడే అవకాశం కలిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ